Today's question: which city has become first in Uttar Pradesh to achieve zero fresh waste dump status అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీ స్టేటస్ అనేది ఏ సిటీకి రావడం అయితే జరిగింది అంటున్నారు. అక్కడికి సంబంధించి చెప్పుకోవాలంటే శివారి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వచ్చేసి ఏదైతే ఫ్రెష్ వేస్టేజ్ అనేది ఉందో ఆర్గానిక్ వేస్టేజ్ 100% వచ్చేసి వాళ్ళు రీసైకిల్ చేయడం అయితే జరిగింది. ఆ స్టేటస్ పొందిన సిటీ ఎవరు అంటే లక్నో సిటీని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ మనకి ఏదైతే ఫ్రెష్ వేస్టేజ్ అనేది ఉందో దాన్ని కంప్లీట్ గా రీసైకిల్ చేయడం అయితే జరిగింది. అలా పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ సిటీ అంటే లక్నో గుర్తుండాలి. ఇదే లక్నో అంటే బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది కూడా లక్నోలో ఏర్పాటు చేశారు. అలాగనే లక్నో అంటే మాత్రం వచ్చేసి రాష్ట్రీయ ప్రేరణా స్థల్. అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే రోజు వచ్చేసి 25th December రోజు రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అక్కడ 3 ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ ఇంపార్టెంట్ మెంబర్స్ కి సంబంధించిన స్టాచ్యూస్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరెవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ 3 స్టాచ్యూస్ కూడా ఈ లక్నో సిటీలోనే ఉండడం అయితే జరిగింది. ఈ లక్నోని క్రియేటివ్ సిటీస్ కింద మనకి యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఏ కేటగిరీ అంటే గ్యాస్ట్రానమీ. అయితే ఎన్నో సిటీ కింద రికగ్నైజ్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.